Welcome to my channel, Bala Niti World. ఒక ఊరిలో సావిత్రి ఇంకా చంద్రయ్య అనే దంపతులకు శ్రీవాణి శ్రీలత అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. శ్రీవాణి శ్రీలత కంటే వయసులో 1 సంవత్సరం పెద్దది. ఇద్దరూ దాదాపుగా ఒకే వయసు ఉండటంతో వాళ్ల నాన్న ఇద్దరికీ ఒకేసారి వివాహం జరిపించాలని సంబంధాలు చూస్తూ ఉంటారు. చూడండి పేరయ్య గారు, నాకు 2 కుమార్తెలున్నారు. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. మీరు 2 మంచి అబ్బాయిల్ని బాగా వెతికి మాకు తెలియపరచండి అని చంద్రయ్య పేరయ్యతో చెప్తాడు. అలా కొద్ది రోజుల తర్వాత పెళ్లిళ్ల పేరయ్య. చంద్రయ్య గారు, మీరు చెప్పినట్టుగానే 2 మంచి అబ్బాయిలను వెతికి వాళ్ళ కుటుంబాలతో మాట్లాడి వస్తున్నాను. మీ అమ్మాయిలు ఆ అబ్బాయిలకి బాగా నచ్చారు. ఆ అబ్బాయిలు 2 మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక అబ్బాయి ఊరు చింతలపూడి, ఇంకొక అబ్బాయి ఊరు సోమవరం. ఆ 2 ఊర్లు కూడా మన ఊరికి దగ్గరే. కాబట్టి మీరు కోరుకున్నట్టుగానే అబ్బాయిలు గుణవంతులు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా ఊళ్ళు కూడా పక్కనే. మీ నిర్ణయం ఏంటో మాకు కబురు పెట్టండి అని పెళ్లిళ్ల పేరయ్య చెప్తాడు. అప్పుడు చంద్రయ్య కూతుర్లను అడిగి కొద్దిసేపు ఆలోచించుకుని సంబంధం ఖాయం చేసుకుంటాడు. అలా చంద్రయ్య కూతుర్లకు పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుతాడు. శ్రీవాణి భర్త పేరు వాసు, ఇంకా వాళ్ళ అత్తమ్మ పేరు శాంతమ్మ. ఇక శ్రీలత భర్త పేరు ప్రకాష్, ఇంకా వాళ్ళ అత్తమ్మ పేరు కాంతం. అత్తమ్మా, తినడానికి వాళ్ళు ఏం చేయమంటారు? నువ్విప్పుడు పనులేమీ చెయ్యొద్దమ్మా. అన్ని పనులు నేను చూసుకుంటాను. నీకీ మధ్యనే కదా పెళ్ళయింది. కొద్ది రోజులు నీ భర్తతో సమయం గడిపితే మనసు సంతోషంగా ఉంటుంది. అలా కొద్ది రోజులు పనులన్నీ వాళ్ళ అత్తమ్మే చేసేది. కొన్నాళ్ల తర్వాత శ్రీవాణి పనులన్నీ చక్కగా చేసేది. అత్తమ్మా, ఇవాళ ఏం చేయమంటారు? వాణి, నువ్వు నీకిష్టమొచ్చిన వంట చెయ్యమ్మా. మేము నువ్వేం చేసినా సాకులు పెట్టకుండా తింటాం. అయినా నువ్వు వంటలన్నీ చాలా బాగా చేస్తున్నావు కాబట్టి నువ్వేం చేసినా మేం తింటాం. అలాగే వంట చేసేసి నువ్వు గిన్నెలేమీ కడగొద్దు. అన్నీ నేను కడిగేస్తాను. నువ్వొక పని, ఇంకా నేనొక పని చేసుకుంటే మనకు అలసటుండదు. అలాగే శ్రీవాణి భర్త కూడా శ్రీవాణిని చాలా బాగా చూసుకునేవాడు. అక్కడ శ్రీలత వాళ్ళ అత్తమ్మ. ఏమే శ్రీలత, వెళ్ళి నా కొడుక్కి ఇష్టమైన కూరలు వండు. ఇంకా నాకిష్టమైన రోటి పచ్చడి రోట్లో మాత్రమే నూరాలి. అర్థమైందా? అత్తమ్మా, ఇవాళ నాకు ఎందుకో చాలా అలసటగా ఉంది. ఒక కూర చేస్తాను. ఈ రోజుకి మాత్రం ఎలాగోలా సర్దుకొని తినండి అత్తమ్మా. ఏంటే, నువ్వు ఉన్నది ఇంటి పని చేయడానికే కదా, కనీసం అది చేయడానికి కూడా అలసిపోతున్నావా? చూడు, మర్యాదగా నేనింకా నా కొడుకు చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, వినాలి. అర్థమైందా? ఏవండి, నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏంటది వాణి? నేనేదైనా ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను. అది చాలా మంచి విషయం వాణి. నువ్వెలాగో బాగా చదువుకున్నావు కాబట్టి నీకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది. నువ్వు సంతోషంగా జాబ్ చేయడానికి వెళ్ళొచ్చు. ఏవండి, మీరొకసారి నా ఉద్యోగం విషయం అత్తమ్మతో మాట్లాడండి. వాణి, నువ్వే వెళ్ళి అమ్మతో మాట్లాడు. నీకు అమ్మ గురించి తెలుసు కదా, అమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. నువ్వెళ్ళి మాట్లాడు. అది కాదండి, ఇన్ని రోజుల నుండి నేను అత్తమ్మ చాలా అన్యోన్యంగా ఉన్నాం. ఒకవేళ అత్తమ్మని నేను ఈ విషయం అడిగి అత్తమ్మకు నచ్చకపోతే మా మధ్య భేదాలు వస్తాయి. అందుకని మీరే అడగండి. చూడు వాణి, అమ్మకు నువ్వు ఉద్యోగం చేస్తానంటే ఎందుకు నచ్చకుండా ఉంటుంది చెప్పు. ముందు నువ్వు వెళ్ళి ఈ విషయం అమ్మతో చెప్పు అని వాసు చెప్తాడు. అప్పుడు వాణి వాళ్ళ అత్తమ్మ దగ్గరికి వెళ్లి, అత్తమ్మా, నేను నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటమ్మా అది? అత్తమ్మా, నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అవునా వాణి, మంచి నిర్ణయం తీసుకున్నావు. నువ్వు బాగా చదువుకున్నావు. ఉద్యోగం చేస్తే నీ చదువుకి విలువ ఉంటుంది. నువ్వు తప్పకుండా ఉద్యోగం చేయి తల్లి. ఇక ఇంటి పనులంటావా, అవి చూసుకోవటానికి నేనున్నాను కదా. నువ్వు నిరభ్యరంతంగా ఉద్యోగానికి వెళ్ళొచ్చు. అలా శ్రీవాణి ఒక ఉద్యోగం సంపాదించుకుంటుంది. ఈ విషయం అక్కడున్న శ్రీలతకి తెలుస్తుంది. వాణి ఉద్యోగానికి వెళ్తోందని అమ్మ చెప్పింది. నేను వాణి ఇద్దరం కలిసే చదువుకున్నాం. నేను ప్రయత్నిస్తే నాకు కూడా వాణిలాగా మంచి ఉద్యోగం వస్తుంది. నేను ఉద్యోగం చేస్తే అయినా నా కోసం నేను ఏదో ఒకటి చేస్తున్నారన్న సంతృప్తి ఉంటుంది అని శ్రీలత నిర్ణయించుకుని, ఏవండి, మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏంటది శ్రీలత? నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. నువ్వు ఈ విషయం అడగాల్సింది నన్ను కాదు, అమ్మని అడగాలి.
నువ్వు ఉద్యోగం చేయడానికి అమ్మ ఒప్పుకుంటే నువ్వు సంతోషంగా ఉద్యోగం చేసుకోవచ్చు. అదేనండి, మీరొకసారి అత్తమ్మతో నా ఉద్యోగం విషయం మాట్లాడండి. చూడు శ్రీలత, నీకు అమ్మ గురించి తెలిసిందే కదా, ఎవరు ఏం చెప్పినా వినదు. అమ్మకు నచ్చితేనే చేస్తుంది. నువ్వే వెళ్ళి అమ్మతో మాట్లాడు. నచ్చితే చెయ్యమంటుంది, లేకపోతే వద్దని చెప్తుంది, అంతే కదా. దాంతో శ్రీలత వాళ్ళ అత్తమ్మ దగ్గరికి వెళ్లి, అత్తమ్మ, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? నాకు ఉద్యోగం చెయ్యాలంది. మీరు అనుమతిస్తే నేను ఒక ఉద్యోగం చూసుకుంటాను. నువ్వు ఉద్యోగం చేస్తే ఇంటి పనులు ఎవరు చేస్తారే? అత్తమ్మ, ఇంటి పనులన్నీ చేసేసి తర్వాత ఉద్యోగానికి వెళ్తాను అని శ్రీలత చెప్పగానే కాంతం మనసులో, ఇది ఉద్యోగానికి వెళ్తే దీనికి డబ్బులొస్తాయి. డబ్బొస్తే పెత్తనం చలాయించడం మొదలు పెడుతుంది. అయినా ఇక్కడ డబ్బు కొరత ఏం లేదు. దీన్ని అస్సలు ఉద్యోగానికి పంపకూడదు. నువ్వు ఉద్యోగం ఏమీ చేయని అవసరం లేదు. నా కొడుకు బాగానే సంపాదిస్తున్నాడు. అయినా ఆడవాళ్ళున్నది ఇంట్లో ఉండి పనిచేయడానికి, బయటికెళ్ళి ఉద్యోగం చేయడానికి కాదు. అయినా మీ అమ్మ నాన్న నిన్ను చదివించి చాలా డబ్బులు వృధా చేశారు అని వాళ్ళ అత్తమ్మ చెప్పగానే శ్రీలత ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అలా శ్రీవాణి వాళ్ళ అత్తమ్మ శ్రీవాణిని కూతుర్లాగా చూసుకుంటుంది. అలాగే శ్రీలత వాళ్ళ అత్త తనతో గొడ్డు చాకిరీ చేయిస్తూ విలువలేకుండా మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ల జీవితం ఇలాగే కొనసాగుతూ చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు శాంతమ్మ మరియు కాంతం ముసలివాళ్లు అయిపోతారు. అత్తమ్మా, మీకు తినడానికి ఏం చేయమంటారు? ఏదో ఒకటి చెయ్యమ్మా, ఏది చేసినా తింటాను. అదేంటత్తమ్మా, నిన్న ఆయనతో ఏమైనా తింటుంటే పళ్ళు నొప్పొస్తున్నాయని చెప్పారు. మీకోసం సులువుగా నమలగలిగేలా ఏదైనా చేస్తాను. వాణి, మళ్ళీ నా కోసం ఇంకోటి వండనవసరం లేదమ్మా. నువ్వు అందరికీ ఒకటే చెయ్యి, నేను అదే తింటాను. అత్తమ్మా, మీరిలాగే చెప్తూ ఉంటారు. నేను మీకోసం వేరే ఏదైనా వండుతాను. మీరింకేమీ మాట్లాడకండి. అలా వాణి వాళ్ళ అత్తమ్మని రోజూ కన్నబిడ్డలాగా చూసుకుంటుంది. అక్కడ కాంతం పూర్తిగా నడవలేక కాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. బాబూ, నాకు తినడానికి ఏమైనా మెత్తగా ఉండే ఆహారం వండమని నీ భార్యతో చెప్పరా? నేను నీ భార్య పెట్టే ఆహారం నమ్మలేకపోతున్నాను. నేనెన్నిసార్లు చెప్పినా నీ భార్య నన్ను పట్టించుకోవట్లేదు. సరే అమ్మా, నేనిప్పుడే వెళ్ళి శ్రీలతతో చెప్తాను. శ్రీలత, మా అమ్మ మనం తినే ఆహారం నమ్మలేకపోతుంది. అందుకని రోజు తన కోసం వేరే ఏదైనా వండితే బాగుంటుంది. చూడండి, నేను 10 రకాల వంటలు చేయలేను. నేను ఏది చేస్తే అది తినాలి, లేకుంటే పస్తుండాలి, అంతే అని శ్రీలత చాలా కఠినంగా చెప్తుంది. ఒకరోజు కాంతమ్మ, ప్రకాష్, నాకు కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి. నొప్పులతో రాత్రి సరిగా నిద్ర కూడా పట్టట్లేదు. కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళు బాబూ అని చెప్పగానే ప్రకాష్ వాళ్ళ అమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. డాక్టర్ గారు, ఈ కాళ్ళ నొప్పులకి రాత్రంతా నిద్ర పట్టట్లేదని అమ్మ బాధపడుతోంది. చూడండి ప్రకాష్, మీ అమ్మగారు ఇదివరకు ఏదో అలా నడిచేవారు, కాని ఇక నుండి పూర్తిగా మంచానికే అంకితమైపోతారు. వయసు మీద పడడంతో మీ అమ్మగారి ఎముకలు బాగా బలహీనమైపోయాయి. ఈ వయసులో ఆపరేషన్ చేయటం కూడా కష్టం. కాబట్టి ఇక నుండి ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ వాణి వాళ్ళ అత్తమ్మతో, అత్తమ్మా, ఊరికే ఉండకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. పనులు చేయడానికి నేనున్నాను కదా. ఇక నుండి మీరు పనులు తగ్గించి విశ్రాంతి తీసుకోవాలి. ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు కదమ్మా. నేనేదో చిన్న చిన్న పనులు చేస్తున్నాను. అయినా ఎప్పుడు చూసినా నాకు జాగ్రత్తలు చెప్తూనే ఉంటావు. నేనేమైనా చిన్నపిల్లనా? చూడండి అత్తమ్మా, నాకు పెళ్ళైనప్పటి నుండి నేను పుట్టింట్లో ఎలా ఉంటానో ఇక్కడ కూడా అలాగే ఉండేంత చనువు మీరు నాకిచ్చారు. ఆడపిల్లకి ఉద్యోగం ఎందుకులే అని అనుకోకుండా నన్ను ఉద్యోగానికి వెళ్ళనిచ్చారు. నేను ఉద్యోగానికి వెళ్తుంటే ఇంటి పనులన్నింట్లో సహాయంగా నిలబడ్డారు. ఇంతకు మించి ఒక కోడలికి ఇంకేమీ అవసరం లేదత్తమ్మా. అందుకే మీ వృద్ధాప్యంలో నేను మిమ్మల్ని చిన్నపిల్లలాగా చూసుకోవాలని ఆశపడుతున్నాను. చూడు శ్రీలత, అమ్మకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఇప్పటి నుండి అమ్మని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అయ్యో, ఎందుకు చూసుకోరండి? అత్తమ్మ నేను కంటికి రెప్పలాగా చూసుకుంటాను. మీరత్తమ్మ గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా డ్యూటీకి వెళ్ళిరండి. అమ్మా శ్రీలత, నన్నలా బయట కూర్చోబెట్టమ్మా. నాకింట్లో కదలకుండా కూర్చునుంటే ఏమీ పాలుపోవట్లేదు. ఈవిరిగారిని లేపటానికొకరు, కూర్చోబెట్టడానికొకరు, వండి పెట్టడానికొకరు, సేవలు చేయాలి.
ఈవిరకు సేవలు చేయడానికే నేనేను పుట్టినట్టున్నాను. వయసులో ఉన్నప్పుడు నా మీద ఆజ్ఞలు వేసి రాచిరంపాలు పెట్టి ఉన్న పరులు లేడి పరులు అన్నీ చేయించింది. నా జీవితాన్ని ఒక్కరోజు కూడా నాకు నచ్చినట్టు బ్రతకలేకపోయాను. కనీసం ఉద్యోగం చేయడానికి కూడా ఒప్పుకోలేదు. జీవితాంతం నా బ్రతుకు ఈవిరిగారికి నచ్చినట్టు బ్రతకాల్సొచ్చింది. వయసైపోయినా నన్ను వదలట్లేదు. అది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అని కాంతం ఏ పని చెప్పినా శ్రీలత చేసేది కాదు. శ్రీలత వాళ్ళ అత్తమ్మని చూసుకోవడం బాధ్యతలా కాకుండా బరువుగా భావిస్తుంది. సాయంత్రం ప్రకాష్ ఇంటికి రాగానే, ప్రకాష్, నీ భార్య నన్ను అస్సలు సరిగా చూసుకోవట్లేదు. కాస్త నువ్వైనా నీ భార్యకు చెప్పరా? సరేలే అమ్మా, తను చూసుకోకపోతే ఏంటి, నిన్ను నేను చూసుకుంటాను. నువ్వేం బాధపడద్దు. నువ్వున్నప్పుడు నన్ను చూసుకుంటా, నువ్వు లేనప్పుడు నన్ను నీ భార్య చూసుకోవాలి కదరా. నువ్వు ఒక్కసారి నీ భార్యతో చెప్పరా? సరే అమ్మా, ఇప్పుడు నీకొక విషయం చెప్తాను. నువ్వు వయసులో ఉన్నప్పుడు శ్రీలతని చాలా కష్టాలు పెట్టావు. నువ్వు ఎన్ని కష్టాలు పెట్టినా నేను చూస్తూ ఉండిపోయాను. అప్పుడు నేను శ్రీలతకు సహాయం చేసుంటే ఇప్పుడు తనని నేను అడిగే అవకాశం ఉండేది. ఇప్పుడు నేను వెళ్ళి అమ్మని బాగా చూసుకోమని చెప్పినా తను నా మాటకు విలువ ఇవ్వదు. ఒకవేళ విలువ ఇచ్చినా నేనున్నప్పుడు నిన్ను చూసుకున్నట్టు నటిస్తుంది. నేను డ్యూటీకి వెళ్ళిపోయాక మళ్ళీ నువ్వు ఏం చెప్పినా వినదు. ఇదంతా మనం చేసిన పొరపాటే అమ్మా అని శ్రీలత భర్త చెప్తాడు. ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏంటంటే, ఒక అమ్మాయి ఎన్నో ఆశలు పెట్టుకుని అత్తగారింటికి వస్తుంది. అలాంటి అమ్మాయిని కేవలం ఇంటి పనులు చేయడానికి మాత్రమే అంకితం అన్నట్టు చూసి తనకు విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తే ఆ అమ్మాయి అప్పుడు ఏమీ మాట్లాడకపోయినా ఆ బాధని మొత్తం ద్వేషంగా మార్చుకుంటుంది. పెద్దవారికి వృద్ధాప్యం అనేది జీవితంలో అతి కష్టమైన విభాగం. వాళ్ళని చిన్నపిల్లల్లాగా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏ సమయంలో ఎలా ఉండాలో కొంచెం ఆలోచించి నడుచుకోవడం చాలా అవసరం. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Please do like, share, and subscribe.